దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాము. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కీర్తనకారుడైన దావీదు మహారాజు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నా దాగుచోటు నీవే అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ధ్యానవాక్యము దేవుడు తన ప్రజలను శ్రమలలో నుండి విడిపించుట గురించి ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు దేవుని కాపుదల కొరకై పూర్తి విశ్వాసంతో దేవునికి మొరపెట్టుకుంటే ఈరోజు మనం ధ్యానవాక్యంలో చూస్తున్నాము. కీర్తనకారుడైన దావీదు ఒక గొప్ప రాజ్యానికి రాజే కాదు, ఆయన చాలా పరాక్రమశాలి. ఆయన తన రాజ్యములో రాజుగా ఉన్నప్పుడు ఆయనకు నలుదిక్కుల ఆయనను కాపాడటానికి అంగరక్షకులుంటారు. శత్రువులకు ఆయన దొరకకుండా ఉండడానికి దావీదు రాజుగారికి భూగర్భ ఆశ్రయాలు కూడా ఉంటాయి. అంటే బంకర్స్ అంటాం మనం. ఇవి భూగర్భ ఆశ్రయాలంటే. ఆ భూగర్భంలోకి వెళ్ళాక ఎటు వెళ్ళింది కూడా తెలియదు. భూమి లోనకి వెళ్ళాక, ఆశ్రయంలోకి వెళ్ళాక పైన అదంతా కలిసిపోతుంది, తెలియదు ఇక. అలాంటి ఆశ్రయాలు కూడా ఉన్నాయి ఎవరికి. ఆ రాజుగారి కోటలో ఉన్నవాడికే తెలియదు ఆ దారి, అందులోకి వెళ్ళి ఉండొచ్చు. వీటినే మనము బంకర్స్ అని కూడా పిలుస్తుంటాము. అయితే ఇచ్చట చూస్తే దావీదు రాజుకు శత్రువులు ఎక్కువ మంది ఉండేవారు. ఈ విషయం మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాము. ఆయనకి శత్రువులు ఎక్కువ. ఆయన ఒక దేశానికి రాజు కదా, ఏ ప్రక్కకు చూసినా అదే ప్రక్కన ఆయనకు గొప్ప అంగరక్షకులు, ఆయనకి రక్షణ కొరకు ఉంటారు. ఉండడమే కాదు, శత్రువుల చేతికి దొరకకుండా దాగి ఉండటానికి ఆయనకు రహస్య భూగర్భ ఆశ్రయాలు ఉంటాయని మనం ఇందాక కూడా మనము తెలుసుకున్నాము. అయినను దావీదు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు విందాం. నేటి ధ్యానవాక్యమే అది. నా దాగుచోటు నీవే అంటున్నాడు. ఆయనను ఆపదల నుండి రక్షించటానికి అజానుబాహులైన అంగరక్షకులున్నారు. కానీ దావీదుకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. శత్రువులు ఎదురైనప్పుడు ఆ శ్రమలలో నుండి రక్షించేది ఒకే ఒక్కడు, దేవుడే. నా దేవుడే నన్ను రక్షిస్తాడు. ఈ అంగరక్షకులు, ఈ భూగర్భ ఆశ్రయాలు ఇవేవి ఆయనకి ఇష్టం లేదు, వాటి మీద నమ్మకం లేదు. నమ్మకం అంతా ఎవరి మీద అంటే దేవుని మీదనే. రక్షించేది దేవుడు ఒక్కడేనన్న విశ్వాసంతో రాజా టీవీని కూడా పారదోసి దేవుడే నాకు రక్షకుడు అని దేవుని వైపే చూస్తున్నాడు దావీదు గారు. తనపై ఎన్ని శత్రుమూకలు విరుచుకుపడినా నా దేవుడే శత్రువుల దెబ్బలు నాకు తగలకుండా నన్ను ఆవరించి
నాకు విమోచన కలిగిస్తాడని దేవుణ్ణి పూర్తి హృదయంతో నమ్ముకున్నాడు దావీదు మహారాజు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ధ్యాన వాక్యం ప్రకారంగా మనం ఆలోచిస్తే దావీదు సామాన్యమైన వాడు కాదు. ఆయనకి రక్షణకి కరువు లేదు. అలాంటి రక్షణ కలిగి ఉన్నను అది మానవుల రక్షణ, ఇది లోక రక్షణ. ఇది ఎందుకు పనికిరాదు దేవుని ముందు ఇది తుడిచివేయబడుతుంది. కనుక అలాంటి దేవుణ్ణి నేను నమ్ముకుంటే నా దాగుచోటు ఆయనే, నా రక్షకుడు ఆయనే. నేను ఎన్ని ఉపద్రవాలకు గురైనా సరే నాకు దేవుడే నాకు రక్షకుడు. ఆయనే నన్ను కాపాడుతాడు. ఆయన్ని ఆశ్రయించాలి. ఈ అంగరక్షకులు, ఈ భటులు, ఈ సైన్యము, ఈ వీరులు, ఈ బంకర్స్ అంటే భూగర్భంలో ఉన్న ఆశ్రయాలు, ఇవి నాకు పడవు. ఇవి ఏమీ చేయలేవు. ఏదొచ్చినా సరే, ఎంతటి ఉపద్రవం వచ్చినా సరే ప్రభువే చేస్తాడు. ఆయన గొప్పవాడు, ఆయనే మన రక్షకుడు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దావీదు వలె దేవుని యందు విశ్వాసముతో దేవుని వైపు చూచుచు నిరీక్షణ కలిగి మనము దేవుని బిడ్డలముగా జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, ప్రభువాని పాదములు స్తోత్రములు నాయన. తండ్రి, నీ దివ్యవాక్యాన్ని మేము నిత్యము ఇలాగా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇచ్చినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభా, మా అందరికి కూడా దేవా, దాగుచోటు నీవే అన్నటువంటి గుర్తింపు మాలో కలిగి, మాకు ఎన్ని శ్రమలు వచ్చినా తండ్రి నిన్ను ఆశ్రయించుకునే మనస్తత్వాన్ని, మాకు ఆ యొక్క నిరీక్షణను మాకు కలుగు చేసి మేము మీ బిడ్డలుగా ఉండులాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్యపుని నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.